కొంతమంది చబ్బీ ఉంటే అది బాగుంటుంది. కొంతమంది మనం టీవీలో చూస్తాం సెలబ్రిటీస్ వెయిట్ అంతా లాస్ అయ్యి ఏదో ఫీవర్ వచ్చి స్ట్రింక్ అయిపోయి ఉంటారు. మళ్ళీ వాళ్ళకి టైట్నింగ్ ఎలా ఇవ్వగలుగుతాం? దీంట్లో లీనియర్ ఫైబర్ ఇంకో ఫైబర్ ఉంటుంది మేడం. అది ఫ్యాట్ టచ్ చేయకుండా స్కిన్ టైటింగ్ చేసుకుంటుంది. సో ఈ యూఫాటన్ అనే కంపెనీ పేటెంటెడ్ కంపెనీ ఫర్ రేడియల్, ఫర్ ఫ్యాట్ అండ్ స్కిన్, లీనియర్ ఫర్ లైక్ స్కిన్ టైట్నింగ్. సో ఈ బ్రాండ్స్ మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చైనా వాళ్ళు కంపల్సరీ ఎంటర్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకటే ప్రోబ్ ఇచ్చేస్తున్నారు. నాది యూజ్ అండ్ త్రో, మళ్ళీ ఇంకో క్లయింట్ ఇంజెక్ట్ చేసి ఇంకో క్లయింట్ ఇంజెక్ట్ చేసినట్టే. అలా చేయలేము, ఇది 3 గంటలు పని చేయదు అది. సో 3 అవర్స్లో వర్క్ చేసుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, ఒక పెద్ద లైన్ ప్రోబ్ తెప్పించేసి ప్రతి ఒక్కళ్ళు వాడేసి కట్ చేసి అది పేటెంటెడ్ కాదు. ఒక లైఫ్ ఫైబర్ స్కిన్ కింద బన్ అవుతాయి, కరెంట్ వైర్ కింద ఉంటే ఎలా ఉంటుంది మేడం. అండ్ ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, పోస్ట్ ప్రొజర్ కాంప్లికేషన్స్, లైపోమాల్ ట్రీట్ చేసుకోవచ్చు, స్కిన్ లాక్సిటీ చేసుకోవచ్చు, తర్వాత సెల్యులైట్ అంటాం, బటక్స్, థైస్, ఫీమేల్స్కి ఇండో లిఫ్ట్ అంటాం, ఓకే, లేడీ లిఫ్ట్ అంటాం, జెనైటల్ ఏరియా చేసుకోవచ్చు, ఆర్మ్స్ చేసుకోవచ్చు, చెస్ట్ చేసుకోవచ్చు, చా చేసుకోవచ్చు, ఫేస్ చేసుకోవచ్చు విత్ ఆప్టిక్ ఫైబర్. ఒక డ్రాప్ బ్లడ్ రాదు మేడం. సెషన్ 2 to 3 అవర్స్లో వైండప్ చేయొచ్చు. సెషన్ అయిపోయిందో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మీరు చెప్పిన సెలబ్రిటీకి తనకి ఇక్కడ ఒక చిన్న లంప్ ఇచ్చేసారు, ఫిల్లర్ ఇచ్చేసి. తను ఏం చేసేది, ఇంకా షూట్ అంతా లెఫ్ట్ నుంచి చేసేవాళ్ళు చెప్పారు నాకు కంప్లైంట్స్. రైట్ నుంచి నాకు ఫోకస్ అంటే మనం ఏం చేసాము, ఎండో లిఫ్ట్ చేసేప్పుడు ఇక్కడ 2 సెకండ్ల ప్రోబ్ అక్కడే ఉంచాను. ఆ మొత్తం ఆ ఫిల్లర్ని డిజాల్వ్ చేసేసింది. సో బాడీ స్కావెంజింగ్ మెకానిజంలో ఆ ఫిల్లర్ని డెబ్రిస్ తీసేసింది. సో షీఈస్ కంఫర్టబుల్లీ హ్యాపీ. మనం ఏం చేసాం, ఫేస్ సాగ్ కాకుండా టైట్ చేసాము, తనకు ఫేస్ కవర్ అయ్యేలాగా ఫ్యాట్ డిజాల్వ్ చేసుకుంటూ వచ్చాము. సో ఇది మనం లైపోకి అంటే మనం వీళ్ళు చేస్తుంటారు ప్లాస్టిక్ సర్జన్స్, లైపోసక్షన్ ఈక్వలెంట్ అంటే కాదు, అది డిఫరెంట్ స్టోరీ. దిస్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అది సర్జికల్గా ప్రోబ్ పాస్ చేసి అనెస్థీషియా ప్రోబ్ చేసి ఫ్యాట్ తీసేస్తుంటారు. దట్ ఈస్ సర్జికల్ ప్రాసెస్. అక్కడ మనం నేకెడ్ ఐకి మన ఫ్యాట్ అంతా పోయి స్కిన్ ల్యాక్స్ అవుతుంది. ఇదేం చేస్తుంది, ఇంత పెద్ద ఐస్ క్యూబ్ని పైన కరిగిస్తున్నట్టు, స్కిన్ కూడా టైట్ అవుతున్నట్టు. సో స్కిన్ బాగుంటుంది, లాక్సిసిటీ రాదు, అండ్ కావాల్సిన ఫ్యాట్ డిజాల్వ్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ 1 to 3 years ఉంటాయి మేడం. ఓకే, ప్రాక్టికల్గా వాళ్ళు బుక్స్ చెప్పేది మొత్తం 5 years. సో ఏది పబ్లిష్ చేసినా నేనే పబ్లిష్ చేయాలి ఇప్పుడు తెలంగాణలో, ఎవరి దగ్గర లేదు. నేను డైరెక్ట్ ఈ ఐఫు టెక్నాలజీ కొన్ని నెలలు ఉంటుంది మేడం రిజల్ట్స్. మళ్ళీ ఇక్కడ చేస్తే అవి పారాలసిస్ వస్తాయి ఈ పార్ట్లో నర్వ్స్ని. సో అవి వద్దనుకొని కొన్ని నెలల రిజల్ట్స్ ఎందుకు, కొన్ని సంవత్సరాలు అనుకొని రీసెర్చ్ చేసుకొని ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యాం. దీన్ని ఎండో లిఫ్ట్ అంటాం. ఇది నెక్స్ట్ ఫ్యూచర్ మేడం. కానీ కొన్ని గంటలు పని చేయాలి కాబట్టి అది ఆ ప్రోబ్ జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి. సో ఎవరికి ఏ ఇండికేషన్ బట్టి దాన్ని చేసుకోవడం వల్ల స్కిన్ ల్యాక్స్ అయింది, టైట్నింగ్ వితౌట్ ఇంజెక్టబుల్స్, అండ్ ఫేస్ షివిల్ అయింది, ఫీవర్ వచ్చినట్టుంది, వెయిట్ లాస్ అయ్యారు వాటికి. నెక్స్ట్ అబ్డమినల్ ప్లాస్టీ, ఆర్మ్ సైజ్ తగ్గాలి కానీ స్కిన్ ల్యాక్స్ అవ్వద్దు, సెల్యులైటిస్, బటక్స్ టైట్నెస్, లెగ్స్ టైట్నెస్, అప్పర్ ఐలిడ్ లాక్సిసిటీ, సర్జరీ నాన్ సర్జికల్. అండర్ ఐ బ్యాగ్స్ వస్తాయి మేడం, అండర్ ఐ బ్యాగ్స్ కూడా ట్రీట్ చేయొచ్చు. అండర్ ఐ బ్యాగ్స్లో 2 types ఉంటాయి, ఫ్యాట్, వాటర్ని ట్రీట్ చేయదు, ఫ్యాటే ట్రీట్ చేస్తుంది. సో ఆ అండర్ ఐ బ్యాగ్ ఫ్యాటా వాటర్ మాకు తెలుస్తాయి. సో వాటర్ ట్రీట్ చేయదు, బ్యాగ్ ట్రీట్ చేయాలి. బ్యాగ్ పోతే వాటర్ పోదు. ఓకే, సో అలా. సో ఇవి ఎవరికి ఏ ఇండికేషన్స్ బట్టి వాళ్ళకి ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కావాలంటేనే చాలా అంటే నాలెడ్జ్ ఉండాలి, ఓపిక ఉండాలి, ఇండికేషన్స్ తెలిసి ఉండాలి. సో నేను చేసేవన్నీ ప్రతి కేసు ఎవాల్వ్ అవుతా వస్తున్నాం. మేబీ ఇంకొక 1 yearలో మేబీ ఒక 100-200 క్లయింట్స్ చేయొచ్చు. దాన్ని పబ్లికేషన్ బుక్ ఏది చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది. దీన్ని ఎండోలిఫ్ట్ అంటాం. లేజర్ బియాండ్ ద స్కిన్. అందరు లేజర్ ఆన్ ద స్కిన్, దిస్ ఇస్ లేజర్ బియాండ్ ద స్కిన్. కానీ సార్ నేను మీ దగ్గర చూసింది ఏంటంటే, ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ ఎన్ని ట్రీట్మెంట్స్ వచ్చినా సరే పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మంచిదో ఆ ట్రీట్మెంట్సే మీరు ఫాలో అవుతున్నారు తప్ప, ఏదైతే వాళ్ళకి మంచి జరగదో, ఏది ఎక్కువ నష్టపోతున్నారో పేషెంట్స్, దాన్ని మీరు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు, దాన్ని పక్కన పెట్టేస్తున్నారు టోటలీ. అంటే దానివల్ల బిజినెస్ మీకు యాక్చువల్లీ ఇదవుతుంది కదా. అది అంటే అఫ్కోర్స్ యు ఆర్ డూయింగ్ ఎథికల్ ప్రాక్టీస్ అన్డౌటెడ్లీ, నేనేం కాదనట్లేదు. కాకపోతే అందరూ చేసే పని మీరు చేయట్లేదు. మ్యామ్ నాకు క్లయింటెల్ ఎక్కువ మేడం. ఓకే, ఇప్పుడు ఎవరికి అవసరం వచ్చి కొంతమంది పీల్సే చెప్తా, కొంతమంది మెడిసిన్సే చెప్తా, కొంతమంది క్రీమ్సే చెప్తా. ఓకే, నాకు ఏ క్లయింట్ వస్తే ఆ క్లయింట్ కాదు మేడం. ఎండ్ ఆఫ్ ద డే మెంటల్ పీస్. ఓకే మ్యామ్, నన్ను దాటి చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు సపోర్టింగ్ మాటలే వస్తాయి మేడం. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైక్ అదే నిజం కాబట్టి, ఎందుకంటే ఆ ట్రస్ట్ అనేది మ్యామ్, నేను మనిషినే. ఓకే, తప్పులు అవుతాయి. ఓకే, బట్ బ్లండర్స్ లేకుండా చూసుకుంటాం. వాళ్ళకి ఏం కావాలి నా దగ్గర ఉందా, ఓకే, అది ఎడ్యుకేట్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. వాళ్ళు ఎక్కడైనా సెకండ్ ఒపీనియన్ తీసుకుని తప్పేం లేదు కదా మేడం. ఓకే, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళకి నష్టం చేసి మనం చేసుకోవడం కాదు కదా మేడం.
ఓకే. ఏం అట్లా నేనైతే పెరగలేదు మేడం. ఆయన సార్ ఆయన సో ఎవరికి ఏం కావాలి అది. లేదనుకోండి ఖాళీగా ఉంటే నా పని నేను చూసుకుంటా. జర్నల్స్ చదువుకోవడమో, లేదా ఇంటికి వచ్చి పిల్లలతో స్పెండ్ చేయడమో అలా ఉంటుంది కదా మేడం. ఎండ్ ఆఫ్ ద డే దేవుడి దయ బాగానే ఉన్నా నేను. ఓకే. అండ్ ఉన్న దాంట్లో సరే మేడం, ఉన్న దాంట్లో అప్గ్రేడ్ అవుతాం. అది వృద్ధాల్సిన అవసరం ఉంది మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన పెట్టుకున్న గ్రేట్ ప్రిన్సిపల్, ఒక్క రూపాయి కూడా నేను అది ఆ ఒక్క రూపాయి అయినా కూడా అది నేను కష్టార్జితంతోనే సంపాదించాలని పెట్టుకున్నారు కాబట్టి ఇట్స్ ఆల్సో మ్యాటర్స్ రియల్లీ అబ్సల్యూట్లీ. అదే మ్యామ్. అంటే నేను ఎక్కడ ఏ క్లినిక్స్లో వర్క్ చేయలేదు మేడం. పాస్ అవుతూనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నాం. మా ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే. తను ఎలా ఉంటారో నేను అలానే ఉన్నా మేడం. లైక్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అంత పెద్ద హీరోలు కాదు కానీ వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళకి వచ్చింది. మా ఫాదర్ నుంచి నాకు ఇది వచ్చింది మేడం. ఎలా ఉంటే మన పిల్లలు అలా ఉంటారు. జీన్స్ కానీ, హ్యాబిట్స్ కానీ, ఫుడ్ కానీ. సో మనం ఎథికల్ ఉంటే నెక్స్ట్ ఎథికల్ ఉంటారు మేడం. అన్ఎథికల్ ప్రాక్టీస్ మేడం మీరు నమ్మరు, ఎక్కడో చోట జనరేషన్స్ హిట్ అవుతుంది మేడం. ఓకే. ఆ మనీ అనేది చాలా డేంజరస్ మేడం. మన హార్డ్ వర్కే మన ఉంటుంది. ఓకే. ఇది అందరికి తెలిసిందే మేడం. ఓకే. ఏదో జనరేషన్స్ ఏదో ఆటోఇమ్యూన్ ఇష్యూస్ అనో అవి ట్రీట్మెంట్ కూడా ఉండవు మేడం. ఓకే. అందరికి ఎందుకు రావు? ఓకే. అలోపేషియా రేట్ అంటారు. ఓకే. ఆటోఇమ్యూన్ ఇష్యూస్. ఓకే. అది కొన్ని మజిల్స్ తినే డిజీజెస్ ఉంటాయి. ఆటోఇమ్యూన్ ఇష్యూస్ అందరికి ఎందుకు రావు మేడం? ఓకే. సో మనం ఏదన్నా అంటే దేవుడిని మనం కర్మని నమ్మితే ఓకే ఏదో ఒక చోట ఎక్కడ హెల్ప్ అవుతాయి. తప్పులు చేయమని కానీ తెలిసి తప్పులు చేయదు కదా మేడం. నేను మిస్టేక్స్ చేస్తా బట్ కరెక్ట్ చేయడానికి ట్రై చేసుకుంటాం. అలా అంతే ఏం లేదు. కానీ సార్ అంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న మిమ్మల్ని. థ్రెడ్స్ అని ఇప్పుడు చేస్తున్నారు కదా, వాళ్ళు అంటారు 3 years ఉంటాయండి, 2 years ఉంటాయండి, ఇది ఎక్కడి నుంచో తెప్పించామండి అని అంటారు. నిజానికి చేసిన రోజు 1 week తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అయిపోతుంది అది. సో మీరు చూస్తేనేమో అసలు థ్రెడ్స్ మీరు మినిమం ఎంకరేజ్ చేయరు. లేదు మేము థ్రెడ్స్ ఎంకరేజ్ చేస్తాం మేడం. థ్రెడ్స్ ఎవరికి ఎంకరేజ్ చేస్తాము? యాక్నీ స్కార్స్ ఉంటాయి. ఓకే. డార్క్ స్కిన్ వాళ్ళు ఉంటారు. ఏ లేజర్ చేసినా కొంతమంది వర్క్ చేయరు మేడం. ఓకే. వాళ్ళల్లో థ్రెడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. మనం ఏ కాస్మెటిక్ సెషన్స్ పర్మనెంట్ కాదు. ఓకే. దానికి బ్యాకప్ కావాలి. ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నదే ఇంపార్టెంట్ మేడం. ఫస్ట్ మనం డాక్టర్కి వెళ్తే అదే అడగాలి. ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది అప్రాక్సిమేట్లీ. అంటే మనం మనుషులతో డీల్ చేస్తుంది, మెషిన్స్ కాదు కదా మేడం. కొన్ని వారాల కొన్ని నెలల అని చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు మేడం. ఈ థ్రెడ్స్ అనేది కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలే మేడం. కొల్లాజన్ డిగ్రేడ్ దాన్ని 360 కాక్ థ్రెడ్స్ అంటాం. నేను ఇస్తాను మేడం. అంతకుముందు నెక్కి ఏం లేవు. ఓకే. ఆ థ్రెడ్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇస్తాం మేడం. ఏది ఆ క్లయింట్కి మ్యాచ్ అవుతేనే. ఓకే. ఇప్పుడు ఏ లేజర్ చేసినా వర్క్ చేయవు. ఓకే. ఏ లేజర్ చేసినా కానీ అవి వర్క్ చేయవు, తర్వాత ఇంప్రూవ్మెంట్ అవ్వు. వాళ్ళకి ఏం చేయాలి మేడం? ఓకే. ఎడ్యుకేట్ చేసి అది కొన్ని వారాలు ఉంటాయి ఎందుకు చేయించుకుంటున్నారు కనుక్కొని మళ్ళీ ఈ వారాలు మీకు ఓకేనా అంటే మనం ఇవ్వచ్చు. ఈలోగా ఇంజెక్ట్ చేయడం వల్ల ఉన్న కొల్లాజన్ కొంచెం మల్టిప్లై అవుతుంది. మనం డ్యామేజ్ చేస్తాం కదా మేడం. సో డ్యామేజింగ్ కొల్లాజన్ దట్స్ లైక్ ఎంకరేజింగ్ కొల్లాజన్ టు మల్టిప్లై అలా. సో థ్రెడ్స్ ప్యూర్గా కొన్ని రోజులు కొన్ని వారాలే మేడం, అంతకంటే ఉండదు. నెలల సంవత్సరాలు అయితే ఉండవు మేడం. నెలల సంవత్సరాలు ఉండేది ఐదర్ ఫిల్లర్ లేదా ఎండోలిఫ్ట్. ఏ లేజర్స్ మనకి కొన్ని వారాలు కొన్ని నెలలే. CO2 అయినా కార్బన్ అయినా ఓకే హైఫు అయినా కొన్ని వారాలు కొన్ని నెలలే మ్యామ్. ఇవి రోజులు వారాలు అంతే థ్రెడ్స్. దట్స్ రియలీ సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యంగ్స్టర్స్కి మీరు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? మ్యామ్ యంగ్స్టర్స్ ఎవరు మన మాట వింటారు మేడం. సరిపోయింది. సో ఏం చెప్పినా వేస్ట్ మ్యామ్. వాళ్ళు ఏం చెప్పినా ఇక్కడ వచ్చి అసలు లోపల కూడా వెళ్ళదు మేడం. వచ్చి దే వాంట్ యాక్నీ విత్ ఇన్ ఏ డే. ఓకే. అండ్ స్కిన్ విత్ ఇన్ ఏ డే ఇట్లా పోల్ చేస్తూ ఉంటారు. నన్నే అంటారు ఈజీ టు సే హార్డ్ టు ఫాలో అని. నేను అవి ఊరుకుంటా. ఓకే. వాళ్ళని అడుగుతా మీరు 10th క్లాస్కి ఎలా వచ్చారని. పుట్టంగానే 10th వచ్చేస్తారా మేడం? ఫస్ట్ సెకండ్ వెళ్ళాల్సిందేగా. మీ 25 yearsకి యాక్నీ ఉండకూడదు అంటే ఉండవు, కానీ హోల్స్ ఉండకూడదు కదా, అందుకు ట్రీట్ చేస్తాం. నాట్ ఫర్ యాక్నీ. వీ ప్రివెంట్ మెమరీస్, స్కార్స్ మార్క్స్ కాకుండా. అంతే తప్ప పింపుల్స్ ఒక్క రోజులో మేనేజ్ అయ్యే క్రీమ్స్, స్టిరాయిడ్స్ అవి వాడితే మీ స్కిన్ మీకు 25 మ్యారేజ్ కావాలంటే అప్పుడు స్కిన్నే ఉండదు. డాక్టర్ కాదు మీకు ఏ మనిషి హెల్ప్ చేయలేరు. సో ఏదైనా ఓపిక తోటే వస్తుంది. ఎవరైనా ఓపిక తోటే. స్కిన్, హెయిర్ కూడా ఓపికే. ఒక ఫ్రూట్, ఒక వెజిటేబుల్, ఒక ఫ్యూ ఆల్మండ్స్ డైలీ తీసుకుంటే 25 years మనమే థ్యాంక్స్ చెప్పుకుంటాం. సో దట్స్ అ గుడ్ ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే. ఏదో ఒక ఫ్రూట్, ఒక వెజిటేబుల్, ఒక ఫ్యూ డ్రై ఫ్రూట్స్ అందరి ఇళ్ళలో ఉంటాయి కదా మేడం. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇవి ఒక ఐస్ క్రీమ్ అనే వల్ల వచ్చేస్తాయి. అండ్ జంక్ ఆఫ్టర్ 6 o'clock 7 days ఉన్నారు టీనేజర్స్. మనం వాళ్ళని పనిష్ చేయకూడదు. 7 daysలో 3 days అన్న అవుట్ సైడ్ జంక్. డోంట్ టేక్ ఎక్స్ట్రా క్యాలరీస్. ఓకే. 2 types of hunger ఇన్ ద మౌత్, హంగర్ ఇన్ ద స్టమక్.
కరెక్ట్. ఓకే, హంగర్ ఇన్ ద మౌత్ ఇస్ వేస్ట్, హంగర్ ఇన్ స్టమక్ ఇస్ జెన్యున్. సో అక్కడ ఫీడ్ చేసుకొని పాలటబిలిటీ, టేస్ట్ కాకుండా న్యూట్రిషన్, మదర్ పేరెంట్స్ ఊరికే చెప్పరు, వాళ్ళని కొంచెం ఫాలో అయ్యి మీ నాలెడ్జ్ కొంచెం యూస్ చేసుకొని ఎక్కువ కెమికల్స్ వాడుకుంటే సరిపోతుంది.